కోల్కతాలోని గవర్నమెంట్ హాస్పిటల్లో పనిచేసిన మహిళా డాక్టర్పై జరిగిన అత్యాచారం అమానుషమని మంచిర్యాల జిల్లా లక్ష్మీపేట మెడికల్ ఆఫీసర్ డాక్టర్ శ్రీనివాస్ అన్నారు. ఇండియన్ మెడికల్ అసోసియేషన్ ఆధ్వర్యంలో మెడికల్ సిబ్బంది విధులు బహిష్కరించి స్థానిక గవర్నమెంట్ హాస్పిటల్ నుండి ఉత్కూర్ చౌరస్తా వరకు ర్యాలీ నిర్వహించి నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా మెడికల్ ఆఫీసర్ డాక్టర్ శ్రీనివాస్ మాట్లాడుతూ ఒక ప్రభుత్వ డాక్టర్పై హత్య చేసి చంపడం చాలా బాధించదగ్గ విషయమని అన్నారు. ఈ సమాజంలో డాక్టర్ వృత్తి చాలా క్లిష్టమైనది. అయినా కూడా ఆ వృత్తిని గౌరవించి ఎన్నో ఒడిదొడుకులను ఎదుర్కొని డ్యూటీలు చేస్తున్న మాకు కనీసం రక్షణ కరువైందని ఆవేదన వ్యక్తం చేశారు. ఇలాంటి ఘటనలు పునరావృతము కాకుండా ఉండాలంటే దోషులను కఠినంగా శిక్షించాలని ప్రభుత్వాలను కోరుతున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో ప్రభుత్వ, ప్రైవేట్ వైద్యులు, ల్యాబ్ టెక్నీషియన్స్ తదితరులు పాల్గొన్నారు. వైద్యశాలలో పల్మనరీ మెడిసిన్ విద్యా సంవత్సరం చదువుతున్న పీజీ విద్యార్థినిపై సామూహిక అత్యాచారము మరియు హత్య జరిగిన సంఘటనలో ఐఎంఏ అంటే ఇండియన్ మెడికల్ అసోసియేషన్ భారతదేశం అంతటా ఈరోజు 24 గంటలు ఓపీ సేవలు నిలిపివేయడం జరిగింది. దానిలో భాగంగానే లక్షపేటలో కూడా మన లక్షపేట టౌన్లో ఉన్న అన్ని ప్రైవేట్ హాస్పిటల్స్ వాళ్ళు కూడా ఓపీ సేవలు నిలిపివేసి ఈరోజు ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది. ఇందులో భాగంగానే ప్రభుత్వ వైద్యులమైన మేము కూడా వీళ్ళకి సంఘీభావంగా మద్దతు తెలపడానికి వచ్చాము. మా యొక్క డిమాండ్ ఏంటంటే ప్రైవేట్ హాస్పిటల్స్ కానీ ఈ దేశంలో ఉన్న ఆసుపత్రులపైన కానీ డాక్టర్లపైన కానీ జరుగుతున్న దాడులను ఆపాలి. ఎవరైతే ఆ అమ్మాయిని రేప్ చేసి చంపేశారో వారిపైన కఠినంగా శిక్షించాలని మా యొక్క మెయిన్ స్లోగన్ ఏంటంటే ప్రాణాలను కాపాడే వైద్యులపైనే ప్రాణాలకు రక్షణ లేదు. అది యొక్క మెయిన్ మోటోతో ఈరోజు ఈ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. దీనికి ప్రజలందరూ కూడా అంటే ఒక వైద్య విద్యార్థినిగా కాకుండా చూడకుండానే చదువుకుంటున్న అమ్మాయిల పైన మన దేశంలో జరుగుతున్న అగత్యాలు ఆపాలి. ప్రతి ఒక్కరూ ఇది జరుగుతున్న వాటి మీద సమీక్ష చేయాలి. ప్రభుత్వం కూడా స్పందించాలని మేము కోరుకుంటున్నాం. అమ్మాయికి జస్టిస్ జరగాలి.